10th class mathematics trigonometry chapter important questions. Long question. First question, cosec theta plus cot theta equal to p is given. Show that p square plus 1 by p square minus 1 is equal to sec theta అని చూపించమంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ cosec theta ప్లస్ కాట్ theta ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చాడు. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏంటంటే cosec స్క్వేర్ theta మైనస్ కాట్ స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీలో 3 ఐడెంటిటీస్ ఉంటాయి, దాంట్లో ఇది ఒక 1 ఐడెంటిటీ. ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లెక్కన ఉంది. అంటే ఏ అంటే ఏ స్క్వేర్, ఇది ఏ అంటేనో కొసెక్ థీటా, ఏ స్క్వేర్ అంటే కొసెక్ స్క్వేర్ థీటా, బి అంటేనో కాట్ థీటా, పి స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ థీటా. ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది కూడా ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని కూడా అలా రాసుకుందాం. కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సేమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సిమిలర్లీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటానే కదా ఇది. దీని ప్లేస్లో ఏం చేద్దాం అంటే పి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ రాద్దాం. ఓకేనా, కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఈ పి అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇక్కడ ఇంటూ చేస్తున్నట్టు ఇట్లా బ్రాకెట్ ఉంటే, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేసినట్టు. కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్, ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ఏం లేదు, సింపుల్గా కొసెక్ థీటా ఫస్ట్ ఇచ్చింది రాసుకోండి. కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అండ్ కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉందనుకో, కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా అంటే 1/5 అనమాట, అలా తీసుకోవాలి. ఓకేనా, డైరెక్ట్గా ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఇక్కడ మైనస్ కాట్ థీటా ప్లస్ కాట్ థీటా క్యాన్సల్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కొసెక్ థీటా ప్లస్ కొసెక్ థీటా రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 2 కొసెక్ థీటా, 2 కొసెక్ థీటా. ఇక్కడ ప్లస్ పి ఉంది, ప్లస్ 1/p ఉంది, రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. పి ప్లస్ 1/p. ఇక్కడ ఏం లేదంటే 1. ఓకేనా, ఇప్పుడు చూడండి సింపుల్గా ఇలా క్రాస్ మల్టిప్లికేషన్, పి ఇంటూ పి 1 ఇంటూ 1, నెక్స్ట్ 1 ఇంటూ పి. పి ఇంటూ పి ఏమవుతుంది, పి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 ఇంటూ 1 ఏమవుతుంది 1. ఓకే, నెక్స్ట్ 1 ఇంటూ పి ఏమవుతుంది పి. ఓకే, ఇక్కడ 2 కొసెక్ థీటా, 2 కొసెక్ థీటా. ఈ 2 అనేది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ 1/2p అవుతుంది. ఓకేనా, ఇది కొసెక్ థీటా. కొసెక్ థీటా అనేది ఏ దానికి రెసిప్రోకల్, సైన్ థీటాకి రెసిప్రోకల్. అంటే సైన్ థీటాకి రివర్స్ అవుతుంది. అంటే 2p/p స్క్వేర్ ప్లస్ 1. మనకు ట్రిగనామెట్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇది మాత్రం 90 degrees ఉంటుంది. ఓకే, ఇక్కడ 90 degrees ఇష్టం, ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, ఏబిసి. ఇక్కడ నేను థీటా అని తీసుకుంటున్నా. మనకు సైన్ థీటా అంటే ఏంది, ఆపోజిట్ సైడ్ బై, అంటే థీటాకి ఆపోజిట్ ఉన్నది ఇది ఏబి అనేది. నెక్స్ట్ హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్ని హైపోటెనస్ అంటాం. ఓకేనా, ఇదో అడ్జసెంట్, పక్కలో ఉండేదాన్ని అడ్జసెంట్ అన్నాం. ఇప్పుడు మనకు సైన్ థీటా ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ దీనికి థీటా ఉంది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఏంది ఏబి. ఏబి అంటే ఎంత 2p, ఆపోజిట్ సైడ్ 2p అంటే ఇక్కడ 2p. ఓకే, హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్. అప్పుడు హైపోటెనస్ ఎంత అంటే కింద ఉన్నదని తీసుకోవాలి, పి స్క్వేర్ ప్లస్ 1 అని. ఓకే, ఇది ఎట్లా ఉందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరం యూజ్ చేద్దాం.
పైథాగరస్ థీరం ఏం లేదు ఇక ఏబీ స్క్వేర్ ప్లస్ అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఓకేనా. ఏబీ స్క్వేర్ అంటే ఇక్కడ 2p హోల్ స్క్వేర్ అనమాట. ఓకే. నెక్స్ట్ బీసీ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎక్స్సే మనం ఎక్స్ అనుకుందాం. ఓకే. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు చూడండి ఇది 2p స్క్వేర్ అంటే 4p స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అలానే ఉంటుంది. ఇది దీనికి కూడా స్క్వేర్ చేయాలి. ఆల్రెడీ ఇది ఇలా ఉంది అంటే ఇక్కడనే ఇలా ఉంది, దానికి స్క్వేర్ చేస్తే హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్కన అంటే పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 2ab అంటే 2p స్క్వేర్ ఇంటూ 1 2ab. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ p⁴ వస్తుంది. 2 × 2 4 కదా. ఓకే. నెక్స్ట్ 1 ఇక్కడ 2p స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 4p స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ పేజ్ ఒకసారి చూసుకోండి. ఈ 4p స్క్వేర్ని ఇటు సైడ్ పంపుతాయి. ఇప్పుడు పేపర్ అయిపోయింది కదా. కంటిన్యూషన్ ప్రాబ్లం 4p స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p⁴ ప్లస్ 1 2p స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p⁴ 4. ఓకే. నెక్స్ట్ 1 ప్లస్ 2p హోల్ స్క్వేర్. ఇక్కడ 4p స్క్వేర్ ఉంది కదా, ఇది ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే మైనస్ 4p స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది ప్లస్ 4p స్క్వేర్. అప్పుడు ఇవి సేమ్ లైక్ టర్మ్స్, ఎందుకంటే ఇది 2p స్క్వేర్ ఇది మైనస్ 4p స్క్వేర్ అంటే సేమ్ పవర్ సేమ్ ఉంది కాబట్టి 4p స్క్వేర్లో ఒక 2p స్క్వేర్ సబ్ట్రాక్ట్ అయితే ఏమవుతుందంటే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు p⁴ ప్లస్ 1 మైనస్ 2p స్క్వేర్. ఎందుకంటే బిగ్ నెంబర్ 4p స్క్వేర్ కాబట్టి. ఇది ఎలా ఉందంటే a మైనస్ b హోల్ స్క్వేర్ లెక్కన ఉంది. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు a స్క్వేర్ అంటే p స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే. b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అన్న ఒకటే 1 అన్న ఒకటే. ఓకే. మైనస్ 2ab అంటే 2, a అంటే p స్క్వేర్, b అంటే దీని ఇంటూ 1 పెట్టుకున్న నో ప్రాబ్లం. ఓకేనా. అలా అనమాట. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు p స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ స్క్వేర్కి పోతే ఎక్స్ ఈక్వల్ టు p స్క్వేర్ మైనస్ 1 రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలుసు అవతల ట్రయాంగిల్ ఏమని ఈ విధంగా ఉండే అంటే ఇక్కడ ఏ ఇక్కడ బి ఇక్కడ సి, ఇది రైట్ యాంగిల్. ఇక్కడ టీటా అంటే ఇక్కడ 2p ఉండే, ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 1 ఉండే, ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ అనే వాల్యూ ఏమి వచ్చిందంటే p స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే సెక్ టీటా వాల్యూ రావాలి. సెక్ టీటా అంటే ఏంటంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ అంటే ఇది లాంగెస్ట్ సైడ్ ఏమంటాం హైపోటెనస్ అంటే p స్క్వేర్ ప్లస్ 1. అడ్జసెంట్ అంటే ఇది p స్క్వేర్ మైనస్ 1. ఇది ప్రూఫ్. ఓకే. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ గోయింగ్ టు ది సెకండ్ ప్రాబ్లం.